మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క స్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క స్థితి జూన్ నుంచి ఉచ్చస్థానంలోకి, లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా డిసెంబర్లో జరిగేటువంటి రాహుగ్రహ మార్పు ఏదైతే ఉందో అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి విద్యా సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి కొత్తగా ఫ్రెండ్స్ అనేటువంటి వారు వీరికి యాడ్ ఆన్ అవుతారు అన్నమాట వీరి జీవితంలోకి. వారితో మంచి సంప్రదింపులు, ఫ్రెండ్స్తో లాభాన్ని పొందగలుగుతారు. వారి నుంచి ఒక మంచి సహాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల గురించి, ఎవరైతే టెక్నికల్ విద్య చదువుతుంటారో, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య చదువుతుంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డాక్టర్స్ కానీ అంటే వైద్య రంగంలో రాణించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఈ సంవత్సరం బిజినెస్ పరంగా చాలా అభివృద్ధి దిశలోకి వెళ్ళగలుగుతారు. స్త్రీలకు కూడా వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది. వాటితో పాటు ఉద్యోగ పరంగా గత సంవత్సరంలో ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో, స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా లాభదాయకంగా ప్రమోషన్స్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్స్ పరంగాను, వ్యాపార పరంగాను 4 ఇంతలుగా సంపాదించగలుగుతారు. ముఖ్యంగా ఆకస్మికంగా వచ్చేటువంటి డబ్బు రాగలుగుతుంది. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో వస్తుంది. అంటే జూన్ తర్వాత గురువు ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వెళ్తారో ఇంట్లో బంగారం కొనుక్కోవడం కానీ, వస్తు రూపాయలు కానీ, లేకుండా డిజిటల్ మనీ రూపంలో కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు గోల్డ్ని ప్రిజర్వ్ చేసుకోగలుగుతారు. గోల్డ్, అదేవిధంగా బంగారు వృత్తులు చేసేటువంటి వారు, చేతి వృత్తులు పనిచేసేటువంటి వారు, అదేవిధంగా ఈ హోటల్, టీ స్టాల్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, వాటి యొక్క యజమానులు, స్కూల్ మేనేజ్మెంట్స్, మరియు అదేవిధంగా స్కూల్స్లో పనిచేసేటువంటి వారు, పుస్తక రంగం, ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉండేటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హౌస్ అప్లయన్సెస్ చేసేటువంటి వారు, హౌస్ అప్లయన్సెస్తో పాటు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి ఒక బిజినెస్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్, అది కూడా అనుకూలంగా ఉంటుంది. మొటా మేస్త్రులు కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రాప్తి అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారు పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి మ్యారిటల్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. దాని యొక్క ప్రభావరీత్యా వచ్చేటప్పటికి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు, మాట విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. వాటితో పాటు బంధువులు, స్నేహితులతో విషయాలు పంచుకునేటువంటి విషయంలో కూడా స్వవిషయాలు పంచుకోకుండా మీ విషయాలు మీ ఇంటి వరకు పెట్టుకోవటం, ఎవరితో ఎంతవరకు చెప్పాలనేటువంటి విషయాల్లో గోప్యత అనేది పాటించటం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. బిజినెస్ చేయాలని చెప్పేటువంటి వాళ్ళ యొక్క చిరకాల వాంఛ, ఎందుకంటే కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు ఎప్పుడైనా సరే ఎలా ఉంటాడంటే వర్తకం చేయాలనుకుంటూ ఉంటాడు అనమాట. అంటే బిజినెస్ చేసి సంపాదించాలి, ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక మంచి బిజినెస్ చేయడానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎప్పుడైనా డబ్బు సంపాదించాలి, లేకపోతే ఏదైనా కొత్తగా చేయాలన్నప్పుడు శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొద్ది ఎక్కువగానే ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారు? ఈ సంవత్సరం శాస్త్రం ప్రకారంగా గురువు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉంటుందో ఆ సమయంలో వివాహం చేసుకోవటం మంచిది. గురువు ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు జూన్ 2వ తారీఖున. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఈ యొక్క సమయంలో వివాహం చేసుకోవటానికి మంచి సమయమే. కాకపోతే ఇదే సమయానికి వచ్చినప్పటికీ సప్తమంలో శని సంచారం కూడా జరగటం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గానే చెప్పచ్చు. బట్ స్టిల్ గురువు యొక్క బలం అనేది ఈ సంవత్సరం నడిపించగలుగుతుంది. వివాహ ప్రాప్తి స్వజాతకంలో
కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నట్లయితే మటుకు వివాహానికి ప్రొసీడ్ అవ్వటం మంచిదే. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారు ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో సంతాన యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురువు యొక్క అనుకూలత, దాంతోపాటు గ్రహస్థితి కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్లో రాహువు షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి. అంటే ఆన్లైన్ షాపింగ్లో కావలసినటువంటి వస్తువుల కన్నా 1-2 కొనటం, అది అధికంగా ఎక్కువగా షాపింగ్ చేయటం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే గురుగారు, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వర్క్ స్ట్రెస్, ఇందాక చెప్పిన విధంగానే వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వగలుగుతారు. చేసేటువంటి ఫిల్మ్స్ కానీ లేకపోతే వచ్చేటువంటి వర్క్ కానీ రెగ్యులర్గా రాగలుగుతుంది. సమయానుకూలంగా కొన్ని మంచి మంచి సినిమాల్లో నటించగలుగుతారు. వాటిలో మంచి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. కొన్ని ఆఫర్స్ అనేది పొందగలుగుతారు. ఇది ఫస్ట్ హాఫ్ కన్నా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో ఎక్కువగా సఫలీకృతం పొందగలుగుతారు వీళ్ళు. అలాగే గురుగారు, ఈ 2026లో గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందంటారా ఈ రాశి వారికి? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హ్యాండ్ వాహనం వైపు మనసు ఎక్కువగా లాగుతూ ఉంటుంది శని ప్రభావ రీత్యా. కానీ వాహన యోగం, గృహయోగం అనేది పొందగలుగుతారు. సెకండ్ హ్యాండ్ వాహనమైనా, ఫస్ట్ హ్యాండ్ వాహనమైనా సరే, సెకండ్ హ్యాండ్ హౌస్ అయినా సరే, ఒక హౌస్ కొనుక్కోవాలని చెప్పి వారు చేసేటువంటి వారి యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో వాటిలో లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా గురుగారు, విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్య రాశి వారు విదేశాలకు వెళ్ళగలుగుతారా ఈ ఇయర్లో? యాక్చువల్గా ఈ సంవత్సరంలో రాహు యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. దాని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశీయానం చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్లోనే విదేశీయానం అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా కొంచెం వెతుకులాట అనేది, ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అట్ ఫస్ట్ హాఫ్లో. ఎందుకంటే ఎక్స్పెండిచర్ అనేది ఇందాక చెప్పిన విధంగానే ఖర్చు అనేది ఖర్చుకారకంగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం, అదేవిధంగా ఈ మ్యారిటల్ విషయంలో అంటే మ్యారేజ్ రిలేటెడ్ విషయస్లో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా భార్యాభర్తలు ఇద్దరు ఒక నిర్ణయానికి రావటం, మూడో వ్యక్తికి ఇంట్లో విషయాలు బయట చెప్పడం, వాళ్ళ విషయాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి డిస్కస్ చేయటం అనేది అనవసరమైనటువంటి గొడవలకి దారి తీయడానికి మెయిన్ కారకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్ని ఎంతలో ఎంతవరకు ఉంచాలి అనేటువంటి విషయాన్ని కంట్రోలింగ్గా ఉంటే మంచిది. అలాగే గురుగారు, ముఖ్యంగా ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఈ ఇయర్లో, ఈ కన్య రాశి వారికి ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఈ ఇయర్ కలిసి వస్తుందంట? కన్యారాశి వారికి ఈ సంవత్సరం మెయిన్గా బాగా కలిసి వచ్చేటువంటి బిజినెస్ మనం చూసినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కాంట్రాక్ట్స్ కలిసి వస్తాయి, కొన్ని కాంట్రాక్ట్స్. అదేవిధంగా మ్యారేజ్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్స్ కానీ, లేకపోతే మెడికల్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ సేల్స్ బిజినెస్ కానీ, లేకపోతే టీ స్టాల్స్ కానీ, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ రిలేటెడ్ ఎనీథింగ్ బాగా కలిసి వస్తుంది. వాటితో పాటు ఈ స్కూల్ ఫ్రాంచైజెస్, స్కూల్ తీసుకోవటం, స్కూల్ రన్ చేయటం, మరియు ట్యూషన్ సెంటర్స్ కానీ, వాటితో పాటు కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా గురుగారు, ఎవరైతే శత్రువుల నుంచి బాధపడుతున్నారో, నరదృష్టి, నరఘోష, సో ఈ ఇయర్లో వీళ్ళకి ఏమైనా విముక్తి జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సంవత్సరం వాళ్ళందరికీ కళ్ళకి అందిన అందరికన్నా ఇంకా ముందుంటారు యాక్చువల్గా. ఎందుకంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కంపేర్ టు గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే కన్యారాశి వారికి బెటర్ పెర్ఫార్మింగ్ రాశిగానే చెప్పచ్చు. ఇప్పుడు మన మీద ఒకరు ఏడుస్తున్నారు అంటే అది ఆ దిష్టి మనకు వచ్చి తగులుతుంది అనేది కాదు. ఎంతమంది మనల్ని చూసి బాధపడుతున్నారంటే మనం అంత ఉన్నత స్థాయిలో ఉన్నామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అంత అంచెలంచెలుగా బయటకు ఎదగాలని చెప్పి ఒక కోరిక, తాపత్రయం మనలో ఉంటే మనం కంపల్సరీగా ఎదగలుగుతాం. ముఖ్యంగా గురుగారు, రైతులకు ఎలా ఉండబోతుందంటారు మరి? ఈ సంవత్సరం రైతులు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కష్టం ఉంటుంది, ఫలితం కూడా ఉంటుంది. కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రాఫిటబుల్గానే వర్కౌట్ అయిపోతుంది ఈ సంవత్సరం రైతులకి.
గురుగారు ముఖ్యంగా మీరు ఈ ద్వాదశ రాశులకి ఒక ర్యాంక్ ఇస్తున్నారు అనలైజ్ చేసి. సో మా కన్యా రాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? కన్యారాశి వారికి ఈ సంవత్సరం బెటర్ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా కన్యారాశి వారికి 4th ర్యాంక్ చెప్పొచ్చు. దానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా రాహు యొక్క స్థితి ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. మరియు అదేవిధంగా దైవ చింతన అనేది కలిగించడానికి కేతువు వ్యయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉండబోతున్నాడు, ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు ఈ సంవత్సరం. దానికి ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఎందుకంటే జూన్లో గురువు మారుతున్నాడు కాబట్టి ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు కూడా, అంటే 2027 జూన్ వరకు కూడా గురువు అదే స్థానంలో ఉంటాడు. మధ్యలో జరిగేటువంటి అతిచార స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా కొంచెం హాఫ్ ఆఫ్ ద టైం బాగానే ఉంటుంది. ఓవరాల్గా 4th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. అనుకున్నటువంటి వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి వారు చేసేటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష ఏదైతే ఉందో దానిలో నిజంగా వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు ఈ సంవత్సరం. అలాగే గురుగారు ఏ దైవాన్ని పూజించమంటారో, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎందుకంటే శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మెయిన్గా జాబ్ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జాబ్ రిలేటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వెంకటేశ్వర స్వామితో పాటు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి. వీలైతే శని నవగ్రహాల ముందు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణతో పాటు శని ముందు దీపారాధన చేయటం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కలర్గా ఉండేటువంటి కంబళి కానీ లేకుండా ఉంటే ఏదైనా సరే క్లాత్ కానీ ఎవరికైనా దానం చేయండి. వాటితో పాటు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ శనీశ్వర దేవాలయం కానీ వేరే ఏదైనా దేవాలయం కడుతున్నా సరే అక్కడ ఐరన్ని డొనేట్ చేయండి. వాటితో పాటు ఇంట్లో పనికిరానటువంటి ఇనుమును ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇనుమును తీసేయటం అనేది మంచిది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి మెయిన్గా కాకి నీలాన్ని ధరించాలి. 5 క్యారెట్స్ పెట్టుకుంటే మంచిది. కాకి నీలం లేనప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు ధరించాల్సినటువంటిది సిల్వర్ రింగ్ని పెట్టుకోండి. మధ్య వేలు పొడగాటి వేలు ఏదైతే ఉంటుందో ఆ పొడగాటి వేలుకి పెట్టుకోండి. మధ్య వేలుకి పెట్టుకోండి. ఇది అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు జూన్లో 2 మెయిన్ ట్రాన్సిట్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి ఈ రాశిలో ఉండేటువంటి వారిని. మెయిన్గా సింహరాశిలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు ఆ టైంలో కుజుడు స్తంభన జరుగుతున్నది ఆ టైంలో. అదేవిధంగా పంచమంలో రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఆ టైంలో ఎక్స్పెండిచర్ అంటే దుబారా ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి జూన్ మంత్లో. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు 3 months దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు. గురుగారు మొత్తం మీద కన్యా రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.